రామంగరాగమా గుండెకాడి వచ్చుడు దేవా సంగమ 60 ఏళ్ళ పెద్ద మనిషి అవుతాడు అయ్యో వచ్చేటి అన్న తండ్రి కళ్ళు శాంతి అబ్బా ఆగు బిడ్డ అద్దు 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 ఇప్పుడే చాలైనా మనం చేసేది కొడుతుంది బిడ్డ నువ్వు ఎందుకు వచ్చినావు ఎందుకు పిలిచినావు అనాలి నువ్వు ఎందుకు పిలిచినావు నీ ఆవల మొదలు వండుకునే నన్ను విద్యాలు యాద్ చేసినావు నీకేం ఆపద వచ్చింది నీ అవ్వ పార్వతి అవ్వ ఏయబట్టి కంచాన తిన్నది లేదు మంచాన అన్నది లేదు ఓ అడివనతను పట్టుకొని తిరిగే కాలం వచ్చింది మీ అవ్వ నువ్వు మామని అన్నవా మామను కొట్టినవా తిట్టవా నేను దాన్ని కొట్టు కాదు చెప్పు నీ అవ్వ లేకపోతే పిసుకుతా నిన్న పిసికి చంపేస్తావా నన్ను కానీ బిడ్డ ఈ ఆలు నిన్ను ఎందుకు పిలిచిందంటే ఒకవేళ మీ అమ్మాయి గుండె తానం చేస్తుందంటే ఇక బిడ్డ దెబ్బ దెబ్బ మీద బిడ్డ బిడ్డ వీళ్ళు ఏడుచుడు ముచ్చట్లు చెప్తారు ఏం చెప్తాను ఎట్లా వేయాలి నన్ను బిడ్డ నేను మీ అవ్వకు సంతాన బలం ఇస్తాను నిన్ను పిలిచిన మా అవ్వకు నిన్ను పట మారిపి మీ అవ్వ గడప ఎత్తను పిలిపించిన అసలే విత్తా పుట్టాను నీ అసలే విత్తా ఎందుకు పుట్టావు నువ్వు పుట్టా ఎందుకు పుట్టావు ఎందుకంటే నువ్వు ఇయ్యాలన్న మాట రేపుండే మాట ఎల్లుండి ఉన్నది నువ్వు అంకించి బొంకించి నా అవ్వకు సంతానం ఇచ్చినాక ఈ సంతానం ఎక్కడ నా అవ్వ కట్ట పెడతావు నేనెట్లా నమ్ముతా నువ్వు పూల కూరని ముండలకు ముత్తవుతానని చెప్తావు నేను అసలే పుట్టా పుట్టా దండం పెడతానే ఎందుకు నీ కాలు మోపుతానే దేనికి నువ్వు ఎట్లా చేసి మీ అవ్వగడ నువ్వు ఉట్టకపోతే మాత్రం నాకు ఇచ్చిపోతుంది నేను మీ అవ్వకు సంతాన ఫలం ఇస్తాను ఒప్పుకున్నా నువ్వు మీ అవ్వగడ నిన్ను ఎత్తక అంతే మీ అవ్వని ఏమన్నా మా అవ్వ కష్టపెట్టు నెయ్యో బుక్క పాల బుక్క పరమాన్నం బుక్క పెట్టి తినిపిస్తావా మంచిగా తెలుసుగా లెక్కతోటి మరి నన్ను ఓడి కాల్చనా అని తండ్రి నాటికి చూసా భార్య నాలుగు గుంజాడు బయటికి గుంజింది కాదమ్మా నానా నీ నాలికే బర్రె నాలిక నీకెంత బలం ఉన్నదో నాకంత బలం ఉండాలి అట్లయితేనే నేను ఉడతా లేకపోతే నీ అస్సే నా మీద ఉన్న వినడికిన సగభాగం పావులను తీసుకొని వినడికి నీ అందరు ఉండాలి అయితే అవన్నీ అయిపోయినాక ఎందుకు అంటే ఆ బిడ్డ అనుకున్న రేపటికల్లా మా నాయన మరి నన్ను తీసి మా కడుపులు వేసినాక మామను అష్టమ కష్టాలు పెట్టి ఆరమ్మ ఘోరాలు పెట్టి మా అవ్వని వినడికెళ్ళడు ఇక్కడ పోయినాడు ఇది పాపాత్రుడు అని నాయన వెనక సగభాగం మంచుకున్నది ఆ బిడ్డ సవుడలవ్వ ఆయనానికి ఎట్లానికి ఉండాలనుకొని వెనక కలవే కాగితం వెనక చూడ ఆయన నా నాలుకే కాగితం అగు అడిగిన ఆరములు గ్యారములు తెచ్చింది ఆ బిడ్డ సవుడవ్వ అగో బరి నాలుగు బయటికి గుంజి ఏమంటుంది అక్కడ సంతోషం మందే మాస్కులు ఏమనగా ఆవులో వచ్చిన ఆవుల సవడల దేవిని పిలిచి కన్న తల్లి పార్వతి సంతానం ఈమె పరమేశ్వరుని ఇచ్చిన అని ఇట్లు సవడల దేవి అని రాసింది ఏమన్నా తేడా వచ్చిందనుకో నానా నా సంగతి నీకు తెలియదే ఏ రాత్రి వచ్చి నీకు ఏది లేకుండా చేస్తా అర్థం కొత్త మెడన్న మెడకాయ లేకుండా చేస్తా నీ లింగం తీసేసి చిలికాయకి వేస్తా అద్దు ఆనాడు ఆ బిడ్డతోని అనుకున్నాడు ఆ బిడ్డ అడిగారములు తెచ్చి 4 అక్షరాలు రాసినాయి బిడ్డరా నెత్తిలో పెట్టి వెనక ప్రమాణం చేపించింది బిడ్డ ఇక నిన్ను బడబారి దేవగడు పేతను దేవా సంగమయ్యా నేనే మా ఎలగారడి నా పేరే మా ఎలగారడి
నన్ను బతకనియడా అని నాయనకి ఎంత బలం ఉండాలి నాకు అంత బలం ఉండాలని ఆనాడు ఆ బిడ్డ వెనుక నాయన నా అశ్వాలు సగభాగం మంచుకున్నది అవ్వరాలు వెనుక దీంతో ఏమైతుందో అనుకున్నాను అగో ఏ మనిషి కానీ ముందర వచ్చే గట్లంతా వెనకొచ్చే గట్ల ఏ మానవుని కనిపి అంత బలం మట్టుకు అని భార్య వేడిగా పార్వతమ్మ అయ్యో తాత ఏమైంది రాకపోయినా ఇంకా నా భార్య పార్వతమ్మ ఏర్పడియాలి 60 ఏళ్ళ పెద్ద మనిషి అనుకుంటే భర్త ఏర్పడియాలి బామా పార్వతి నీకు సంతాన బలం ఇస్తానన్నా కానీ నీ మొగడు కోరుకున్నా ఏంటి అచ్చనూరు కోరుకున్నాయా పురుగుముట్టని పుష్పం కప్పముట్టని గౌతం చిడలేని పత్రి ఎంగిలి గాని తీర్థం నీ భర్త కోరుకున్నాడు అది నీకు దొరకక వినడికనే ఇప్పుడు 12 ఏళ్ళ వాటి తిరుగుకుంటున్నావా నీ భర్త కోరుకున్నవి మొత్తం నీ ఎండికొండ విన్నే ఉన్నాయి ఎండికొండ ఎక్కడ ఏంటి అవి అమ్మా అట్లా కనిపించేది ఏమి చెట్టు కొబ్బరి చెట్టుకు ఉండేది కొబ్బరికాయ పురుగు ముట్టని పుష్పం కప్ప ముట్టని గౌతం అంటే ఏ నీళ్ళల్లో చూడు పురుగులు ఉంటాయి కప్పలు ఉంటాయి అదే కొబ్బరికాయ నీళ్ళల్లో కప్పలు పురుగులు ఉంటాయా ఉండయి అగో కొబ్బరికాయ తీసుకొచ్చి కాళ్ళ కాడ కొట్టు అన్నాడు అదొక్కటి అట్లా కనిపించేది ఏమి చెట్టు అగో అండ్రు చెట్టుకుంటేది బంక అగో ఆ బంక అంటే అది మైసాక్షి అంటారు మరి పురుగు ముట్టని పుష్పం అంటే దేని మీద చూసినా పురుగులు ఉంటాయి పుష్పాల మీద మీద పురుగులు ఉంటాయి అంతే కదా ఆ పురుగు ముట్టని పుష్పం అంటే ఎర్రటి అగ్గినిపుకలు తీసుకొచ్చి కాళ్ళగాడ మైసాచి పొగేసి అందమైన కొబ్బరికాయ కొట్టు నీ భర్త కోరుకునే అన్ని ఎండికొండ విన్నే ఉన్నాయి అగో సేటర్ అని పోయిట మొగలి పెళ్లి వేయిందాట అమ్మా ఇవాళ నా భార్య పార్వతమ్మని వెనుక నా కళ్ళగాడు నేను పోయి వేసుకున్నాకనే పంపించాలనుకున్నాడు బాబా పార్వతమ్మ నీ భర్త ఇచ్చే 200 ఫలాలు నీకొక ఫలం అది సంతాన ఫలం తాళ్ళు అయితే మేలేమవుతుందో అక్కడ వేసి పూజ ముందుగా ఇక్కడ నాకు పూజ కట్టవమ్మా ముందుగా నాకు పూజ కట్టినాక బాబా నీకు సంతాన ఫలం ఇద్దాం అని ఆనాడు వచ్చిన పార్వతమ్మను కూడా 60 ఏళ్ళ పెద్ద మనిషి అనుకున్నది కానీ తన భర్త పరమేశ్వరం తెలివని ఆ తల్లి చూసిన ఇక్కడ పూజ పట్టాలి నేను ఈయనకు పూజ చేసి లింగ పూజ తంగాలన్న పూజ వేసి నేను ఈ నీళ్ళు పట్టుకొని పోయిందాన్ని కావాలనుకున్నదమ్మా ఆ తల్లి పార్వతమ్మ ఆనాడు 60 ఏళ్ళ పెద్ద మనిషి ఆ జంగమే దగ్గరికి వచ్చింది పూజ పడతానని అయ్యా శివ శివని
భగవంతుడు రామ పార్వతమ్మని ఇక్కడ మట్టెల్ల మాయమై ఎండికొండ మీద పుట్టినాడు. అగో ఎండికొండ మీద పుట్టి దేవా సంగమైన సంతాన బలం ఇచ్చిన అవతారం పడమారిండు కాబట్టి ఆ భగవంతుడు ఇచ్చి మరిచిపోయిండు. అరే గుడ్డి సంగమే అవతారం మీద ఉన్నప్పుడు సంతాన బలం ఇచ్చిన అవతారం పడమారిండు కాబట్టి వీడికన్నా మళ్ళీ నిజ అవతారం ఎత్తిండు. సంతాన బలం ఇచ్చి వీడికన్నా మరిచిపోయినాడా భగవంతుడు ఎండికొండ మీద సంతాన ఫలం తీసుకుని ఆ తల్లి అనుకున్నది 60 ఏళ్ళ పెద్ద మనిషి ముసలోడు ఆ ముసలోడు ఇచ్చిన ఫలం నాకెట్లా అయిపోయింది అనుకున్నది. నా భర్త ఇచ్చే ఫలాలు అలా ఉంటుందో పోతుంది అనుకున్నది అమ్మ. సంబరపడకుండా ఆ తల్లి పార్వతమ్మ బయలుదేరి ఆ ఇంటి కొండగా తండ్రి పోతుంది పార్వతమ్మ రగులుతున్నది తెలంగాణలో అల్లా గోదావరి చెప్పిపోతారు ఏం చేస్తుంటే అవతల ఎట్లాగంటే కొంచెం పెద్ద విధంగా కావచ్చు. సంతోషపడకుండా అంటాడు చూడు. అలాంటి వారికి ఏమో గడియలు, ఇలాంటి వారికి పాపానికి నెలలన్నారమ్మ. ఆ తల్లి విసిన పూర్ణకాయ వర్ణం పుట్టేడు పడతాన్ని ఆ తల్లి తెలుసుకున్న తల్లి కాకపోయినా అయ్యయ్యో రా దేవుడా అది ముందు అయ్యయ్యో రా దేవుడా అది ముందు నాడి విల్లాలుడురా బాల పర్వతమ్మరా పర్వతమ్మ పూలు పట్టుకున్నది నీళ్ళు పట్టుకుని దాని తనమంట రాను రాను భర్త బీడికి వచ్చానా ప్రకారంగా సీలు పట్టుకొచ్చిన ఇల్లు పడతానయ్యా. మరి ఆ పరమేశ్వరు వీరునికైన భార్య ముఖం విలుగా చూసాడు. అరే సంతాన బలం ఇచ్చి మర్చిపోయింది కాబట్టి పార్వతమ్మ చూస్తే 2 జీవుల మనిషి అయింది. ఆహా ఈ పూజ సూత అని నిశాన కర్రువలే భగవంతుడు కూర్చొని ఉన్నాడు. ఆనాడు ఆ తల్లి పార్వతమ్మ సంతాన ఫలాలు తీసుకోవాలని కొడుకుల బిడ్డల కళలని ఆ తెచ్చిన సీదులని భర్త కాచోట పెట్టి లింగ పూజ అంగ పూజ కడతానని గనగాన గాన పూజలు
తిరిగి 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 గోడమైన గడివిలోన గొర్రె కాడి వాడిని ఉండవా గొడ్డ కాడి వాడిని ఉండవా ఎట్ల పోయిన పర్వతము అట్లా రాకపోతుంది కదనే వర్ణం పోటీ ఏర్పడుతుంది బామా ఒక్కసారి నీ పొట్ట వాడి వేసి తోకుతే 3 నెలల గడిపిని మురిగి కింద పడాలి 6 నెలల గడిపిని అవిసి కింద పడాలి ఎవరిని ఊరుకున్నావో సక్క చెప్పు నీ రూపులు ఎట్లా మారినాయి నీ రేఖలు ఎట్లా మారినాయి నాకు సక్క చెప్పు నా కడమలో కావిలే దొరల పడ్డదా పోయిలే దొరల పడ్డదా అది కాసి పోసిన దయ్యం కావచ్చు రాదా మీరు బల్ల మీరు సోము కావచ్చు నీ భార్య లేకపోతే నీ సేవ అని లింగంకాయ అడుకుంటా నీ మెడలు ఉన్నది రుద్రచ్చకాయలు కడుక్కుంటా నువ్వు కాంతిస్తాను 10 రూపాయలు 200 ఇచ్చే ఎందుకే నువ్వు కాంతిస్తాను 200 ఇంటికా టాప్ పోతాను కావచ్చు ఇప్పుడు ఒక్క పిల్లర్ 2 వేస్తాను 2 పోసిండు కూడా పోలేనుకోటి మీ ఒక్క ఏంటి కాంతిస్తాను 200 ఇవాళ రేపు ఆడనట్టు ఇట్లా అత్తలు తెల్లరంగా పక్కన పోతే మన రాత్రి పక్కల కత్తాలు చూస్తలేవా కాకులో దిగుకుంటా అత్తాలు ఒక్కొక్కరు వాళ్ళ కట్టం చూస్తలేవా వాళ్ళ బాగా చూస్తలేవా ఒక్కొక్కరికి 1000 రూపాయలట 1100 పేనకాడ తంసపడ మిర్చిల వాళ్ళ కొడుకుంటూ పచ్చడి కూడా ఇస్తాను అని తీర్లా కానీ ఒక మాట నా భార్య పార్వతమ్మ నన్ను వదిలిపెట్టి 2 రోజులు బట్టి పోయింది అది ప్రాంతీయ తప్పింది ఆడి పోయి దాని మునిగాళ్ళు ఉప్పులు ఎక్కినే దాని భేదం ఏందో అడిగిరా పల్లి అంతేనా నా కళ్ళంతా నీకు పిచ్చేలేవా కాయదాలు ముఖాలు మళ్ళా నాడు పోయి అడిగిరా పల్లి మెరుపులతో
ఆయన ఏమంటాడు గంత కోపానికి వచ్చింది ఇక చూడు ఏమందాం సంసారం ఏమందా కథ ఆయన ఆయన ఉరువుల మెరుపులతో ఆయన పొయ్యిలు ఉప్పు పోసినట్టు సిటపడి అన్నట్టు ఆయన ఉన్నాడు ఇక నిమ్మలంగా దాసి ఈమె గింత నిమ్మలంగా ఏంది గంత అదే మరి అంతేగాని ఆయన వచ్చి ఈమెను అడిగితే అయిందే మధ్యలో మనం లేదా చెల్లె మనం ఉన్న బాటికే మాట్లాడతాడా ఆయనకు నాకు ఆయనకు మోకం లేనట్టున్నదే వచ్చిన సంగతి చెప్పాలి ఏదో మిక్కడెక్కల మునిగాలు ఉబ్బులు ఎక్కినాయి ఆడ దాని భేదం ఏందో అంటారా మునిగాలు ఉబ్బులు ఎక్కిన దాని పేదా అమ్మా అల్లిపు ఒకటే తాడు నేను ఆడలో మరో ఆడలోకి నేను నీళ్ళ కొరకు ఓ చేత బిందె పట్టుకున్నా ఓ చేత పూలకు పుట్టిక పట్టుకొని రాళ్ళనక రప్పలనక ముళ్ళనక చెట్లనక చేమలనక నడుచుకుంటూ పోతాడు కొట్టేది ఎండలో వేసిన పెట్టేది గాలుల్లో పోతా అంటే కింద రాళ్ళు ఎత్తుకపోయి ఆ మునిగాలు ఉబ్బులెక్కిన దానికి తక్కువ ఉంటుందా గవర్నమెంట్కి తప్పు ఉంటుందా అవిడికి ఉండేది తప్పు ఉంటుందా మగోడు గింత అడిగన్నా ఆడదాన్ని నమ్మాలి మగోడు చూసి ఉన్నాడు పోతే సంవత్సరం సంవత్సరం ఎలా ఇస్తుంది ఆడదాన్ని నమ్మపోతే ఇంత ఆడదాం నా నరక వీడి నన్ను నమ్మతలేనా అని ఇంటికి వీళ్ళు వస్తే అవ్వగారి ఇల్లుతో వదులుతాయి నువ్వు మంచిదాన్ని అవ్వ దీనికి ఏమైనా తప్పు ఉంటుందా రామా దీనికి ఏం తప్పు లేదు గంత కోపమనా అయ్యా పరమేశ్వరా చెల్లె ఆయన అనుకుంటాను కానీ మన అంతలేడు దాని మునిగాళ్ళు ఉప్పులకి దేని భేదమాట ఎందుకంటే ఇక పూల పోతాండే పూల పుట్టుక పట్టుకున్నాడు బిందె పట్టుకున్నాడట కుక్క మూతి రవతల నుంచి నడతా అంటే పొదలకి అవి ఒత్తుకపోయి పొదలకి ఎక్కినాయట అయితే అంటే కుక్క మూత్రాలు ఎట్టుంటాయి కుక్క మూత్రాలు నా మూతి అంటే కుక్క మూతి రాళ్ళని నా మూతి అంటే ఎట్లా సున్నపురాళ్ళు అన్నట్టు సరే ఒక మాట చేతులు సన్నమై సేకట్లు పోలే అరిచేతుల కాదులు పోయి మోసేతుల పడితే దాని భేదం ఏందో అడిగిరాపో చేతులు సన్నమై సేకట్లు ఇచ్చి మోసేతుల కాదులు అరిచేతుల కాదులు అరిచేతుల కాదులు పోయి మోసేతులు పడితే దాని భేదం గంత కోపం ఎందుకు అట్లా మనిషి ఎట్లా సంవత్సరం ఆయనకు ఎట్లా చేస్తాను ఆయనకు సంసారం మా సార్ లేడా మా సార్ ఉన్నాక మీ సార్ ఉన్నాడా ఉన్నాడు ఏడే ఆయన మా ఆయన నేను ఏడు అంటే అన్నీ ఉంటాను అంతేనా మళ్ళీ నేను వచ్చరా కాంచి లేవుడు మీరు నైట్ 7 గంటల పోయి తెల్లారు 7 గంటల మిల్లుల పనికి పోతా పత్తి పిల్లలు పోయి మెత్త ఉంటుంది ఎండపోతే నువ్వు వెళ్తావు అంటున్నాను ఆయన కూడా బయటికి పోడు కావచ్చు ఇవాళ అట్లా చేతులు సన్నమైన సేకత్వాలకి ఇచ్చినాయి మా అత్తల గాజులు వెయ్యి ఆ మోసేతుల పడ్డే దాని భేదం ఏందమ్మా అమ్మాట అది ఈ చేతనేమో బిన్న పట్టుకున్నా ఈ చేతేమో పుడిక పట్టుకొని ఉప్పుకుంటా పోతా అంటే మరి చేతులు వదిలేదు చీకట్లు సన్నమయ్యి చేతులు వదిలేకిచ్చి మంటలే కాదు మోసేది దానికి తప్పు ఉంటుందా తప్పు ఉంటుందావా ఇవన్నీ అడగచ్చు నాన్న మగోడు ఇచ్చిన కచ్చకాయలు ఏమన్నా ఇవన్నీ అడగచ్చు పడతాడా అద్దులో పడతారా నీకైతే ఆంధ్ర వచ్చే తెలుస్తుంది పోయి చెప్పిరా పోయి అలా పరమేశ్వర
ఎక్కడ పెడతారు ఈ కట్టుకురా బారకం? ఏమన్నా ఎవరైనా వచ్చేస్తారా వానికి వచ్చేస్తాను ఏం పుడుతుంది రాజ కొడుకులు అలా చెట్ల పంట చెలకల పంట గుట్టల పంట తిరిగి ఇట్లాంటి కొడుకు అనుకోవచ్చు ఇటు పెట్టి పడతాడు ఎందుకురా అద్ర పాడుకోవాలి అంటే వాగుల పంట వంతల పంట అదే చేతుల సన్నమై సేకట్లు పోయినా అరిసేల కాదు ఏమో చేతులు పడుతున్నారు భేదం ఏంటంటే అయ్యా చెల్లె ఏమైంది వచ్చిందాక పిడిసొచ్చిందా ఏం పెట్టావు చాలా మన డోలని గుర్తే వాడి గుర్తు గుర్తు పడవాను వాడి గుర్తు తెచ్చే వాడిని ఆశ్రయిస్తాం మళ్ళీ వీడి గుర్తు వీడి గుర్తు ఇలా గుర్తు గుర్తులు దాని భేదం ఏంటన్నా అయ్యా వచ్చే పూల పుట్టుక పట్టుకుని వచ్చి బిన్న పట్టుకొని ఇట్లా ఊపుకుంటూ పోతాడు ఉర్లు తేలి అయితే అయింది అంటే మా మొగలు మా మొగలు ఎప్పుడు వెళ్ళాను మేము నిద్ర పట్టుకొని మెసలారు మేము ఇచ్చి చూపుతున్నా మాకు మెసిలే అట్లా తెలుస్తుంది దానికి ఏం భేదం లేదయ్యా మరి ఎంతైనా కానీ అంటే బొక్కలు వెళ్ళి కళ్ళనూతులు పడి మెడకున్నా సారి మెడలు పొడగాయి జాయలు గుండు దత్తా పుస్తే పోయి ఆత్మగుంటలు పడుతుంది ఏందో అడిగిరా అయిలేకుంటాడు ఏ ఐలేయకుంట ఆత్మగుంట మళ్ళీ పిలిచిరావడం మళ్ళీ మీరు పిలిచి ఎందుకు ఉండని నాడు మీరాపా ఏందయ్యా అందరి అడిగవా అడిగిరాపా నిన్ను నిన్ను కొడుతున్నా చెప్తాయి బాకి అంతా కూర ఉంటే అది ఎత్తి కాదు అది ఉంటుంది మళ్ళీ పెడతానే అది లేదా కూర మీరు లేదా దగ్గర అంత కళ్ళు వేయి కంటన వాటి కంటి మొక్కలు వెళ్ళి కట్టుకున్న తాళి వేయి ఐలా గుంట ఆత్మగుంటల వాటి దాని భేదం ఏందో అంటాను ఏ పూలు ఉన్నాయో ఏ బాయిలో నీళ్ళు ఎక్కడ ఉన్నాయో పురుగు ముట్టని పుష్పం కావాలి కప్ప ముట్టని గౌతం కావాలని చెట్లమే చూసుకుంటా బాయిలమే చూసుకుంటా పోతా అంటే కంటి బొక్కలు వెళ్ళి వాళ్ళ లోతుల పడి కట్టుకున్న తాలిబొట్టు ఆత్మకుంటలో దానికైనా తప్పు ఉంటుందా అది నీకేం నువ్వు ఎట్లా చేస్తాను ఆయనకు సంవత్సరం ఎట్లా చేయాలి ఏ మొగడైనా ఇట్లా గింత అందరు మొగలు చూసాం కానీ ఈ మొగడైతే మా పట్టుకుతుల పర్వతాలే నయ్యం నీ పేరేం పేరు నా పేరు బక్క పిల్లల భారతమ్మ మేము కాకముందు చాలా పెట్టుకున్నాం పేర్లు అదివరకు ఏం పేర్లు ఉండే అవరకు ఆయన పేరు పవన్ కళ్యాణ్ నా పేరు ప్రవళిక పట్టుకుతుల పర్వతాలు బక్క పిల్లల భారతమ్మ తప్పు ఉంటుందా మెసలు రాగా చూడు కిలో మటన్ ఎత్తే 2 మెత్తడి ముక్కలు ఎత్తే అవే సప్పరిస్తాడు పొద్దున్న మళ్ళా ముట్టుకోడు అయ్యా అయ్యో ఏమన్నా అంటే ఏ చెట్టుకి ఏ పువ్వు ఉన్నదో ఏ చెట్టుకి ఏ పువ్వు ఉన్నదో ఏ పువ్వు ఏం పని అని ఇట్లా చూస్తుంటే ఆ సూర్యుని కిరణాలు పడి కళ్ళు వేయి కంతల్లో పడ్డాయి కంటె బొక్కలు వెళ్ళి కట్టుకున్న తాళి వేయి ఆత్మగుంటలు పడే దానికి ఏం భేదలే నువ్వు టెన్షన్ పడకు అరే రే గానుడు బలమేదు సందల బలమించి మనసు వేడి వాటి ఎట్లా ఏం చేయాలనుకొని ఆనాడు భార్య పార్వతమ్మ అక్కడ ఉన్నప్పుడు ఇద్దరు మరదలు విరిసెండు దేవసంగమయ్య మరదల సరస్వతమ్మ మరదల లక్ష్మీదేవి నా భార్య పార్వతమ్మ ఇట్లా నిన్ను మళ్ళీ వెనక ఇద్దరు ఆడలు ఇప్పటికప్పటికి నన్ను పోగడిన అర్థాలు ఉన్నాయి ఆడవాళ్ళ మరం ఆడవాళ్ళ కెరక మొయ్యిలు పోగడిన మోసాలు ఉన్నాయనా మొగోళ్ళ మరం మొగోళ్ళ కెరక భగవాన్ ఇద్దరు ఆడలు వచ్చి అడిగినప్పుడు చెల్లెదా ఎల్ల వెండి కదా మరి ఎంత కానీ అక్క నెత్తులు పెట్టుకునే పక్క పిన్నప్పటిగా తీసుకొని దాచి పెట్టుకుంటావా ఓ
ఒళ్ళ పెట్టుకుని దాచుకునే మక్కదన్నా కంకేపటికి కొంట పోయి ఇట్లా పెట్టి దాచి పెట్టుకుంటావా రెండు జీవుల మనిషి అయినట్టుగా పొట్ట ఏర్పడుతూనే ఉన్నది అని ఇద్దరు మరదాళ్ళు బావేడిగా బాబా పరమేశ్వర ఈ అల్లమ్మ అక్క వెనకన పర్వతమ్మ రెండు జీవుల మనిషిని ఎప్పుడు చెప్పిండ్రో చెప్పినప్పుడు కాయనాడు దేవాతంగమయ్యే అగో ఏమి చేసిన ఎట్లా తిని పానందిస్తున్నాం అని వెనక ముందు ఆలోచిస్తాండి ఇద్దరు తమ్ములచ్చి అన్న ఇవాళ ఒక్క మాట మరి చెడిపోయిన బంగారం ఉంటే అవసరం లేస్తుంది చెడిపోయిన ఆడవాళ్ళు ఉంటే అవ్వగారి లేస్తారు వాళ్ళ అవ్వకు మాత్రం వేయకుండా ఆ పార్వతమ్మని మరి ఏదైనా గతి ఏతే మాత్రం ఆ తల్లి మన మీద మన్ను పోతున్న వాళ్ళ అవ్వయి రాదు ఏ గతి ఏకంటే నాకు ఆయన పరమేశ్వరు ఏమనుకున్నాడు అందరాన్ని కడ ఆకంది కొని ముట్టని కడ ముళ్ళందు కొని గిరిగిన పరమాని ఏమంట రాసాడు మామకున్ను ఆయనకు మొక్క సూపులే లేవు కోరుకోలు మూలు సుక్క లెక్క వానింటి నీ మనిషిని పంపిస్తానా అని పరమాని ఏమని రాస్తాడు శ్రీ 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 మాన్యులైన మామ దక్ష ప్రజాపతికి రాయనది ఏమనగా ఇక్కడ కుశలం అక్కడ సంతోషమేనా మందే మాస్కుల్లోనా మామ ఇగో నా ఎండికొండ పనుడు భాగమందు ముగ్గురు ఎరుకు వాళ్ళు చిన్నోని భార్య మంచిదే నడిపోని భార్య మంచిదే పెద్దోని భార్య కాని తప్పు చేసిందని ఏం చేయాలో తెలుతలేదు అనుకోని పరమానాశుడు వెనకన కంచుకోట్ల ఉన్నా తిరగరామని పిలిచి కొడుక ఈ పరమాన కొట్ట పోయి దక్షిణ పక్కన ఇచ్చి రమ్మన్నప్పుడు అవి ఆన సిలిక రామన్న అయ్యా సిలికోనా రామ సిలికో అయ్యా సిలికోనా రామ సిలిక ఉభయ దొవ్వల నిమ్మతో రాలే సిలికోనా రామ సిలిక ఎక్కడికి వచ్చి దత్తవేపట్నం వచ్చిన ఇక్కడ మామ దక్ష ప్రజాపతి ముందు ఎప్పుడు ఇక్కడ పరమాని వేసే దక్ష ప్రజాపతి ఈ పరమాని ఎక్కడ చూసే వరకల్లు ఇక్కడ అబ్బా అల్లుడా పరమేశ్వరు నాతో నీకు పని పడదు అనుకున్నావా నాతో నీకు పని పడ్డదా నాకు ఆ పరమాన్ని చూసే వరకల్లా మరి ఎండికొండ పడి బాగా ఉన్న ముగ్గురు ఎరుకోవాలి కదా మరి తన బిడ్డ పార్వతమ్మన్న ముచ్చటరా ఎరుకు వాళ్ళన్న వరకల్లా సరే పర్వాలేదు బిడ్డ కానీ తప్పు చేసిన ఆడదాన్ని కాటనం పాలు చేయి కట్టించి జాగి తొడిగించి ఉలకంగ పొడి వాళ్ళ బియ్యం పోసి తోని వెనకన కాటనం పాలు చేయి మారు ఉత్తరం రాసినాడు ఆడదాన్ని మరి అందమైన తెల్ల ఈర కట్టి తెల్ల జాకెట్ పడి చివులకంగా ఒడవాల బియ్యం పోసి పాలతో కాటనం పాలు మామా ఎవరనుకున్నవే ఈ ఎరుగువాని భార్య ఎందుకైంది మామా బలమని ఎంత దక్ష ప్రజాపతి ఎవలో కాదు నీ బిడ్డ పార్వతమ్మరానయ్యా అబ్బాయి బిడ్డ పార్వతమ్మనే కాటనపాలు చేద్దాం మావా అనుకోని ఆనాడు ఏమంట పరమాను రాసిన పరమాను చూసినోడు దేవతంగమయ్యా బిడ్డ మాయ దూతలారా ఇవాళ మీరు పోయి బిడ్డ ఎండికొండ పడు బాగా మంది వెనకేదుడు అందమైన గంధపు చెక్కలు కొట్టి కాటనం వేరు అన్నాడే మాయ దూతలు పోయి కాటనం
కారణం ఏంటంటే ఈ ముచ్చట ఈడవై ఆడవై ఎవరో తెలిసింది ఆ మతలావి ఈడవై ఆడవై ఎవరో తెలిసిందయ్యా మరి పంచన్నగిరిలో ఉన్న పార్వతమ్మ తెలిసింది అరే ఈ ఆళ్ళు నా భర్త నా నాయన పరమాను పంపితే నా నాయన వెనుకన కాటనం పాలు ఏమన్నాట అప్పుడు ఆ బిడ్డ పార్వతమ్మ ఏరుచుకుంటానా ఇలా తలవాసిన ఇంటికి ఏరేమో పోతుంది అనుకున్నావా నినకంత పాపాత్రాలు అనుకున్నావా నానా నువ్వు అన్న బిడ్డను కాదా ఆనాటి కాలాన దక్ష ప్రజాపతి ఒకరు కాదు ఇద్దరు కాదు అయ్యయ్య 24 మంది బిడ్డలు కన్నాడు అయ్యయ్య ఈనాటి కార్తులే ఆనాడు దక్ష ప్రజాపతి బిడ్డలాట నాన్న అందరి బిడ్డలు ఒకేతో నేను ఒక్కదాన్ని ఒకేత అయిపోయానా ఆయనానికి ఇంత పాపాతున్నారా అని ఆనాడు ఆ బిడ్డ ఏడ్చుకుంటా పని ఎంత మళ్ళా మారుగుత్రం రాసే వరకల్లా రక్షదయ్య మరి ఎంత దక్ష ప్రజాపతి ఏమనుకున్నాడు అల్లుడా పరమేదుడా త్వరలో చెప్పు పెట్టి కొట్టినట్టు చేసినవా అయ్యయ్యో ఇలా నా బిడ్డ నేను కట్న పాలు అయ్యవన్నానా అగో ఎందుకంటే రక్త తరగదల్లాడుతూ ఇట్లా కాదు ఎంత నా బిడ్డ కట్న పాలు కాకుండా ఉండాలని అగ్గిలవలు అనుకుని పిలిచిండు ఎండి కొండ మీద వెనుక అగ్గి దొరకదు అనుకోని అగ్గిలవలు అనుకుని పిలుచుకొని కోటల పేటలు ధరించుకున్నాడే ఓటల్ల పేటలు ధరించుకొని దేవసంగమే ఎవరికైనా అన్నాడు అగో దక్ష ప్రజాపతి ఎప్పుడు దాచిపెట్టుకున్నాడో మా ఎదూతలు కాటనం వేర్చిండు కాటనం కూడా అగ్గి ముట్టిద్దామంటే అగ్గి లేకపాయే అగో మా ఎదూతలు ఉరికొచ్చి అయ్యా పరమేశుడా ఎండి కొండ మీద అగ్గి లేదు అగ్గి లేకపోతే కాటనం కాడ ఎట్లా ఉంటదయ్యా అగో అనవారకల్లు వెనుకన అబ్బాయి అగ్గి ఎక్కడ వేయింది వచ్చిన దేవాసంగమే కుడికంటి కాటిపెట్టి 7 కంటి 10 నోట చేతులు కన్ను గిరణ నింపి అరచేతుల పరమానవారు అరచేతుల పరమానవారు చూసి కళ్ళ టీలో బొమ్మ ఎట్లా కనిపిస్తుందో ఆ భగవంతుని చేతులు కనిపిస్తాడు అరే మామ దక్ష ప్రజాపతి అగ్గి లవలంకు నువ్వు దాచిపెట్టుకుంటావా అనుకోని ఆళ్ళ కొడగా జలవీరభద్రుడు అగో బంజడు ఆయుధాల గల్లవాడు కొడగా జలవీరభద్రుడా రమ్మని పిలిచే వరకల్లి వెనక జలవీరభద్రం హాయిరా అనుకుంటా ఉరిగాచి కొడకాయలు వెనుక దత్తవేగపట్నం పోయి రాజు దక్ష ప్రజాపతి మీ తాత వెనుక అగ్గి లవలంకు దాచిపెట్టాడు కొడగా వేగిరంగా వెళ్ళిపోయి అగ్గి పట్టుకుని రమ్మన్నప్పుడు ఇవాళ మా నాయన నల్ల ముఖం చేసిందంటే వెనుక మా కూడా నల్ల ముఖం అయినట్టే కాదా అనుకోని జలవీరభద్రుడు అక్కడ కాళ్ళు లేపి దత్తవేగపట్నం అగో దత్తవేగపట్నం వచ్చి వెనక అగ్గి లవలంకుని కడుపులో బంగారు బల్లి అవతల వెత్తి పేగులు ఎప్పుడు కొరుకుతున్నదో పేగులు కొరుకుదంటే ఆనాడు అగ్గి లవలంకుని వెనక అగ్గి బయట పట్టంగా అగ్గి పట్టుకొని ఎండి కొన్నా పెరిగాటంగా కాటానికి అంతవరకు దూరాన అగ్గి ముట్టి అన్నాడే అగ్గి ముట్టించినప్పుడు అగ్గి ముట్టించి అక్కడ ఉన్నాగా ఆనాడు పార్వతమ్మకు తెల్ల ఈర కట్టించి తెల్ల జాగు తొడిగించి ఈ అలవల గంగవాడు వాళ్ళ బియ్యం పోసి పార్వతమ్మను కాటన పాలు చేద్దామన్నాడు అయ్యయ్యో అమ్మవారి జగమెల్ల పార్వతమ్మను అత్త మీది కోడళ్ళు ముత్తువరాళ్ళు వచ్చి తల్లి మీది బిడ్డలు దేవంతులు రాళ్ళంతా వచ్చి పార్వతమ్మకు కాళ్ళకు భారాన్ని పెట్టి వేనాడికి అందమైన పట్టు చీర కట్టించి పార్వతమ్మను కాటన బాధ చేద్దామన్నారా మాకు ఇన్ని బెల్లు కావాలి ఇక్కడ అగ్గితో ముట్టియాలి ఉన్నాయా బెల్లు పడు బియ్యం పడుకున్నప్పుడు ఎక్కడ